వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తిరుపతిలో బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయ నాయకులు కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. కార్మిక హక్కుల కోసం 1942, 1946లో బ్రిటిషు వైస్రాయ్ కౌన్సిల్ లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల ఉద్యోగ సంఘాల ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం న్యాయపరమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి బహుజన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్, హైకోర్టు న్యాయవాది పుణ్యమూర్తి చింతమాకల హాజరై నివాళులర్పించారు. బహుజన ఉద్యోగస్తుల ఐక్యత వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా మన ఎస్పీ యూనివర్సిటీ ముందు బహుజన ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు అర్పించడం జరిగింది.